ప్రిపరేషన్ ఆఫ్ స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటే SA2 ఎగ్జామ్ అనమాట. అంటే SA1 కానీ SA2 కానీ ఆ ఎగ్జామ్స్ అనమాట. సో వాటిని స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్లు అంటాము, SAT అనమాట. ఏ గుడ్ టెస్ట్ షుడ్ బీ అన్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ టూల్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఎప్పుడైనా సరే మనం బాగా కరెక్షన్ చేయాలంటే ఆ పరీక్ష మనం సరిగ్గా పెట్టాలన్నమాట. సో సరిగ్గా మనం కండక్ట్ చేయాలి ఆ పరీక్ష అనేటువంటిది, సరిగా క్వశ్చన్ పేపర్ రాయాలి. దిస్ ప్రిపరేషన్ షుడ్ బీ బేస్డ్ ఆన్ ఏ నెంబర్ ఆఫ్ కేర్ఫుల్ కన్సిడరేషన్స్. ఏది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏది ఎట్లా పెడితే బాగుంటుంది. ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎ టీచర్ మేడ్ టెస్ట్ యూనిట్ ఆర్. ఎప్పుడైనా సరే టీచరు ఒక పరీక్షని తయారు చేయాలి, ఒక పరీక్ష పెట్టాలి అనుకున్నప్పుడు ఏవైతే ఆవిడ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనుకునేటువంటివి, లేదంటే ఆయన ఎవరైతే ఆ టీచర్ గారు ఉన్నారో ఫాలో అవ్వాల్సినవి ఏంటి అంటే ప్లానింగ్ ద టెస్ట్. ముందుగానే అసలు ఈ ప్లాన్ చేయాలి, అసలు టెస్ట్ అనేటువంటిది పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రిపేరింగ్ ద టెస్ట్ని ప్రిపేర్ చేయాలి అంటే తయారు చేయాలి. ప్రిపేరింగ్ ద స్కోరింగ్కి, అట్లాగే పరీక్షకి ఆన్సర్లో ఉన్నటువంటి పేపర్ ఆన్సర్లో రాసేసి ఒక పేపర్ మీద లేదంటే ఒక బుక్లో పెట్టాలి. అండ్ మార్కింగ్ స్కీమ్, లేదంటే ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్క్ చేయాలి. అడ్మినిస్టరింగ్ ద టెస్ట్. ఓకే, సో ఆ టెస్ట్ సరిగ్గా జరుగుతుందా లేదా, జరిగేటప్పుడు పిల్లల మధ్యలో నడవడం అవన్నీ చేయాలి. స్కోరింగ్ ద టెస్ట్, ఎందుకంటే వాళ్ళకి చూసి రాయకుండా ఉండడానికి, దానికి మంచి మార్కులు అనేటువంటిది ఇవ్వాలి. ఇవాల్యుయేటింగ్ ద టెస్ట్, అట్లాగే చక్కగా కరెక్షన్ చేయాలి తప్పులన్నీ కూడా. సో ఇక్కడ ప్లానింగ్ ద టెస్ట్. ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ప్లానింగ్ ద టెస్ట్. ఒక టెస్ట్ని మనం ప్లాన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఆబ్జెక్టివ్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వైల్ ప్లానింగ్ టెస్ట్. ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే టెస్ట్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు అన్ ఇవాల్యుయేషన్ టూల్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్టేటింగ్ దెమ్ ఇన్ బిహేవియరల్ టర్మ్స్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే చక్కగా మనం కరెక్ట్ చేసినప్పుడు అన్నీ కూడా సరిగా ఇవ్వబడినయా లేదా, సరిగా వాళ్ళు రాశారా లేదా అనే చూడటానికి ఉపయోగపడేలాగా. తర్వాత కంటెంట్ విచ్ ఈస్ టు బీ టెస్ట్ షుడ్ ఆల్సో బీ స్పెసిఫైడ్ క్లియర్లీ. ఎందులో నుండి మీకు పరీక్ష ఉండబోతుందనే చెప్పాలి పిల్లలకు ముందుగానే. పర్పస్ ఆఫ్ ద టెస్ట్ షుడ్ బీ వెరీ క్లియర్. ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నాం అనేటువంటిది. నంబర్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్, ద టోటల్ నంబర్ ఆఫ్ ద టెస్ట్ ఐటమ్స్ షుడ్ బీ ఫైనలైజ్డ్ బిఫోర్ ప్రిపేరింగ్ ద టెస్ట్ ఐటమ్. ఎన్ని ప్రశ్నలు అనేటువంటివి ఈ పరీక్షలో ఉండాలి అనేటువంటిది. డ్యూరేషన్ ఆఫ్ ద టెస్ట్, ఎంత సమయం ఇవ్వబడుతుంది. ఫామ్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్, ఎలాంటి రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్స్, వాళ్ళ వయసు ఎంత. ద డిఫికల్టీ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్, ఎంతవరకు కష్టమైన ప్రశ్నలు ఇస్తున్నారు. రేంజ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ టు బి టెస్టెడ్, ఎంతవరకు సబ్జెక్ట్ మ్యాటర్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు. అదర్ ఫ్యాక్టర్స్, ద కండిషన్స్ అండర్ విచ్ ద టెస్ట్ ఈస్ టు బి అడ్మినిస్టర్డ్ షుడ్ ఆల్సో బి గివెన్ డ్యూ కన్సిడరేషన్. ఓకే, సో ఎన్నిటి మీద ఇవన్నీ కూడా ఏ కండిషన్స్ మీద ఈ టెస్ట్ అనేటువంటిది అడ్మినిస్టర్ చేస్తున్నారని. ద ఫెసిలిటీస్ అవైలబుల్, ఫిజికల్ ఫెసిలిటీస్, వారు ఎగ్జామ్ రాయడానికి ఎన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్. ఓకే, సో మెటీరియల్స్ యొక్క కాస్ట్. ద టైప్ ఆఫ్ ఆన్సర్ షీట్స్ టు బీ ప్రొవైడెడ్, మెటీరియల్ యొక్క కాస్ట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ద టైప్ ఆఫ్ ఆన్సర్ షీట్స్ టు బీ, ఎలాంటి ఆన్సర్ షీట్స్ ప్రొవైడ్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిటేజ్. బిఫోర్ ప్రిపేరింగ్ ద యాక్చువల్ టెస్ట్ ఐటమ్స్ ద టీచర్ హ్యాస్ టు డిసైడ్ అబౌట్ ద వెయిటేజెస్ టు బీ గివెన్ టు ద ఫాలోయింగ్ స్టెప్స్. ఓకే, సో ఒక వెయిటేజ్ ఇచ్చేది కూడా సరిగా ముందుగానే తయారు చేసుకోవాలన్నమాట. దేనికి ఎంత ఇవ్వాలి అనేది చూసుకోవాలి. ఆబ్జెక్టివ్స్కి ఎంత, కంటెంట్కి ఎంత, ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫికల్టీ లెవెల్. ఓకే, సో ఏది వారు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎందులో నుండి ఈ ప్రశ్నించాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రశ్నలు ఇవ్వాలనుకుంటున్నారు, ఎంత కష్టమైన ఇవ్వాలనుకుంటున్నారు. వెయిటేజ్ టు ద ఆబ్జెక్టివ్స్. ఓకే, సో తర్వాత ఈ వెయిటేజ్కి ఉన్నటువంటి ఆఫ్టర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ and stated, teacher has to decide about the weightage to be given to different types of ఆబ్జెక్టివ్స్ అనేటువంటి ఐడెంటిఫై చేసుకోవాలి. ముందే టీచర్ ముందుగానే డిసైడ్ చేసుకోవాలి వెయిటేజ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ఇవ్వాలి. వెయిటేజ్ గివెన్ టు ది ఆబ్జెక్టివ్స్. నాలెడ్జ్కి ఎన్ని మార్క్స్, 6 మార్క్స్. పర్సంటేజ్ 20%, 24% ఇవ్వాలి. అండర్స్టాండింగ్కి 7 మార్క్స్, 28%. అప్లికేషన్కి 8 మార్క్స్, 32%. స్కిల్కి 4 మార్క్స్, 16%. టోటల్ 25 మార్క్స్. పర్సంటేజ్ 100%.